హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈ యొక్క ఆటో క్లెయిమ్ ప్రాసెస్ గురించి దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే, అయితే ఇప్పుడు చాలామంది పిఎఫ్ విత్డ్రా చేస్తుంటారండి. 31 ద్వారా అడ్వాన్స్ పరంగా డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఎక్కువ అమౌంట్ కావాలంటే నేను ఏ ఆప్షన్ ఎంచుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట కామెంట్లో. జనరల్గా లాస్ట్ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాను, బట్ ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను. అట్ ప్రజెంట్ మీరు ఎక్కువ అమౌంట్ రావాలి అంటే కనుక లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క పారా 68J అంటే ఇల్నెస్ ద్వారా ఎవరైతే అమౌంట్ తీసుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క ఆటో క్లెయిమ్ ప్రాసెసింగ్ ద్వారా ₹1,00,000 వరకు అమౌంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంతకుముందు మనకి 50,000 ఉండేది, ఇప్పుడు దీన్ని ₹1,00,000 చేశారు. ఓకేనా, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీరు కనుక అమౌంట్ 1,00,000 లేదంటే 50,000 పైన మీరు ఎక్కువ అమౌంట్ తీసుకోవాలంటే కనుక ప్రజెంట్ నెలకోసారి మీరు ఈ ఆప్షన్ అయితే ఎంచుకొని మీరు ఎక్కువ అమౌంట్ 1,00,000 వరకు అమౌంట్ అయితే తీసుకోవచ్చండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, ఇల్నెస్ అనే పారా ఎంచుకొని మీరు ఎంచగ్గా ₹1,00,000 వరకు మీ యొక్క ఫండ్ నుంచి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అడ్వాన్స్ పరంగా ఫామ్ 31 నుంచి. చూసారు కదండి. అయితే మనకి అసలు ఈ సెటిల్మెంట్ రేషియో అనేది ఎట్లా ఉంటుంది ఇక్కడ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 68Jలో అంటే ఇల్నెస్ ద్వారా మనం కనుక అడ్వాన్స్ పరంగా క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసామనుకోండి, బేసిక్గా ఏంటంటే మనకి ఈ యొక్క 6 month బేసిక్ వేజ్ అయితే ఉందో, ఓకేనా, మన బేసిక్ శాలరీ ఉంటుంది కదా, అది 6 times అండ్ డిఏతో కలుపుకొని అనమాట. ఓకేనా, 6 month బేసిక్ డిఏతో కలుపుకొని అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది. లేదా ఎంప్లాయీ షేరు విత్ ఇంట్రెస్ట్ అంటే మన షేరు ప్లస్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వడ్డీ పడుతుందో అది. ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంటే అది. ఓకేనా, 6 month బేసిక్ ప్లస్ డిఏ ఇది కానివ్వండి, లేదా ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ ఇది, ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది మనకి సెటిల్ అయ్యి అమౌంట్ వస్తుంది బేసిక్గా. ఇందులో మనకి లిమిట్ ఏంటి, ఇంతకుముందు ఈ ఆటో క్లెయిము 50,000 కదా, ఇప్పుడు ₹1,00,000 చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ యొక్క 6 month బేసిక్ డిఏ అనేది ₹1,00,000 ఉందనుకున్నాం. ఓకేనా, యాక్చువల్గా లెక్కేసుకుంటే మనకు ₹1,00,000 వస్తుంది. బట్ ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ అనేది ఒక 90,000 వస్తుంది అనుకోండి, ఈ 90,000 సెటిల్ అవుద్ది, ₹1,00,000 సెటిల్ అవుద్దాం. అంటే లిమిట్ అనేది ₹1,00,000 పెంచారు కదా, ₹1,00,000 వస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఇక మనకి ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ అనేది 90,000 ఉంది కాబట్టి ఇదే సెటిల్ అవుతుంది అనమాట. లేదు మనకి ఈ యొక్క 6 month బేసిక్ ఈ యొక్క డిఏ అనేది, ఓకేనా, బేసిక్ వేజ్ డిఏ అనేది 90,000 ఉంది, ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ అనేది ₹1,00,000 ఉంది అనుకోండి, అప్పుడు ఈ పైదే సెటిల్ అవుద్ది అనమాట. ఏది తక్కువగా ఉంటే అది సెటిల్ అవుద్ది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ₹1,00,000 లిమిట్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనకి ₹1,00,000 అయితే సెటిల్ అవుదండి. ఓకేనా, ఈ విషయాలు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. లేదు ఇక్కడ 1,50,000 ఉంది, ఇక్కడ 1,00,000 ఉందనుకోండి, ఈ యొక్క 6 month బేసిక్ ప్లస్ డిఏ అనేది 1,00,000 ఉండి ఈ యొక్క ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ అనేది 1,50,000 ఉందనుకోండి, ఈ ₹1,00,000 సెటిల్ అవుద్ది. లేదు ఇది ఒక 1,50,000 ఉండి ఇది 2,00,000 ఉందనుకోండి, లక్షే సెటిల్ అవుద్ది. అది కూడా మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా, ఇక్కడ 1,50,000 ఉంది, 2,00,000 ఉంది కదా అని చెప్పేసి అంటే మనకి ఏది తక్కువగా ఉంటే అది సెటిల్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు 1,50,000 అది ఉంది, ఈ 2,50,000 ఇది ఉంది, అంటే 1,50,000 సెటిల్ అవుద్దేమో అని చెప్పేసి అనుకుంటారు. అది కాదు, మీకు ఎక్కువ ఉన్న ఇబ్బంది, ఎందుకంటే ₹1,00,000 వరకే మనకి లిమిట్. ఓకే, దీన్ని కూడా మీరు గమనించాలి. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదా. ఇప్పుడు కనుక మీరు పిఎఫ్ విత్డ్రా ఇల్నెస్ అనే ఆప్షన్ ఎంచుకుంటే కనుక మీరు ₹1,00,000 వరకు తీసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటారు కదా, ₹1,00,000 వరకు తీసుకోవచ్చు. లేదా నేను ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే మీ సర్వీస్ అనేది ఒక 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కానీ లేదనుకుంటే మీకు పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ కానివ్వండి, ఈ ఆప్షన్ ఎంచుకొని మీరు అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎంత తీసుకోవచ్చు అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అది ఎక్కువ 24 months మనకి బేసిక్ వేజ్ అయితే ఉందో అది ప్లస్ డిఏ అనేది టోటల్గా కలుపుకొని 24 months మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా ఫర్ పర్చేజ్ ఆఫ్ హౌస్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ 36 month బేసిక్ అలాగే డిఏ ఈ రెండు కలుపుకొని, లేదా టోటల్ ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ ఏది తక్కువగా ఉంటే అది ఇక్కడ మనకి సెటిల్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎక్కువ అమౌంటే వస్తుంది, మీరు అనుకున్న అమౌంటే దగ్గరగా వస్తుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క ఇల్నెస్ అనే ఆప్షన్ ఎంచుకుంటే కనుక అంచగా మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందండి. నెల మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. నెలకోసారి ₹1,00,000 విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది, ఎక్కువ అమౌంట్ ఉంటే మీ యొక్క ఈపీఎఫ్ ఖాతాలో. ఓకే, చూసారు కదా.
ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశం చెప్తానండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన తీసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.